నమస్తే, వెల్కమ్ టు ప్రజావాహిని తెలంగాణ. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అందరు చూస్తున్నారు. ప్రతిరోజు కూడా అసెంబ్లీలో ఏం జరుగుతుంది, ఏం మాట్లాడుతున్నారు, ఎమ్మెల్యేలు, మంత్రులు, ముఖ్యమంత్రి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలకు వాళ్ళ సమస్యల మీద మాట్లాడుతున్నారు. అసలు ఏ అంశం మీద అసెంబ్లీలో చర్చ జరుగుతుందని చెప్పి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలు కూడా అసెంబ్లీ సమావేశాలు ఎన్నడూ కూడా ఎవరు పట్టించుకోకపోయేది. వాస్తవానికి పంచాయతీ ఉందంట అసెంబ్లీలో, బీజేపీ వాళ్ళకు, కాంగ్రెస్ వాళ్ళకు, బీఆర్ఎస్ వాళ్ళకు పంచాయతీలు అవుతున్నాయని చెప్పేసి గిట్నే ఉంటారుగా చదువుకున్న పోరగాలంటే. ఇంకా చదువు రానోళ్ళు కూడా అవగాహన లేదు, ఫోన్ అంటే అవగాహన లేని వాళ్ళు కూడా అసెంబ్లీలో ఏదో జరుగుతుందా అనే స్థాయిలోకి వచ్చింది. మరి ఏం జరిగింది అసెంబ్లీలో, ఏం మాట్లాడుతున్నారు అని అంటే, ఒక్కసారి అసెంబ్లీలో మాట్లాడుతున్న మంత్రులు, ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మాట్లాడుతున్నటువంటి మాటలు ఒక్కసారి వినుర్రి. రైట్, విన్నారు కదా. ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోతున్నప్పుడు ప్రజలు మమ్మల్ని గెలిపించారు, నా నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రజల సమస్యల మీద నేను కొట్లాడాలి, నా నియోజకవర్గానికి ఇంత బడ్జెట్ కావాలి, నా నియోజకవర్గంలో ఇన్ని సమస్యలు ఉన్నాయి, నా నియోజకవర్గంలో గిన్ని బడులు కట్టాలి, నా నియోజకవర్గంలో గిన్ని హాస్పిటల్ కట్టాలి, నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకు అందరికీ చేతి నిండా పనులు కనిపించాలని చెప్పేసి ఈ మాటలు మాట్లాడతారా అసెంబ్లీలో? కండలు ఉన్నాయంట, కండల గురించి వెళ్ళి మాటలు, నీకు దమ్ముందా అనే మాటలు, నీకు గుండెలు ఉన్నాయా అన్న మాటలు, నిన్ను చేస్తామన్న మాటలు, నువ్వు చేస్తే నేను తక్కువనా, నేనేస్తే అనే మాటలు తప్ప అసెంబ్లీలో ప్రజలకు అక్కెరకు సక్కెరకు వచ్చే మాటలు ఏమన్నా మాట్లాడుతుర్రా ఈ ఎమ్మెల్యేలు? ప్రతిపక్షంలో ఉన్నోళ్ళేమో అధికారంలో ఉన్న మీద కొట్లాట, అధికారంలో ఉన్న వాళ్ళేమో ప్రతిపక్షంలో మీరున్నారు, గత ప్రభుత్వంలో మీరే మొత్తం నాశనం చేసిరని చెప్పేసి ఈ సొల్లు ముచ్చట్లు తప్పితే అసెంబ్లీలో ప్రజలకు నిజంగా అవసరపడి ప్రజలకు అక్కెరకు వచ్చే విషయాలు ఏదన్నా మాట్లాడుతున్నారు అసెంబ్లీలో అంటే ఒక్కడి కూడా లేవు. నా దిక్కు లేరా అని ఆ కండలు దున్నోళ్ళు, ఆయన ఓలే ఆయన లే ఒకసారిలే అని చెప్పేసి ఏమో ఒక ఆయన అంటాడు. నన్ను ఆయన పాడి కౌశిక్ రెడ్డి అంటాడు ఒక ముఖ్యమంత్రిని, నన్ను మొత్తం నా కిడ్నీలు అమ్మి ముఖ్యమంత్రి అయింది రేవంత్ రెడ్డి అని చెప్పి ఆయన అంటాడు. కండలు చూసుకొని ముడుస్తున్నావా, ఇగో మా ఎమ్మెల్యే కూడా ఓలైనా లే అని చెప్పేసి ముఖ్యమంత్రి అంటాడు. అంటే ఈ రాష్ట్రంలో మేము ఏమంటున్నామంటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మిమ్మల్ని నమ్మి గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల పాలనలో ప్రజలు ఇసికిపోయి మిమ్మల్ని గెలిపిస్తే ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంది? ఈ ప్రభుత్వంలో ప్రజలకు కావలసినటువంటి ప్రతి అంశం మీద మాట్లాడతారా అసెంబ్లీలో? మీ వ్యక్తిగత పంచాయతీలు తీసుకొచ్చి అసెంబ్లీలో చర్చ చేస్తారా? అక్కడ ఉన్నటువంటి సభ అధ్యక్షుడు మరి మీరు చెప్పాలి కదండి, మీరు ఏది మాట్లాడినా కూడా ప్రజా సమస్యల మీద మాట్లాడాలి. ఎందుకంటే మళ్ళీ వాళ్ళంతా ఒకటే కాబట్టి అక్కడ ఆయన కూడా అనే పరిస్థితి లేదు. స్పీకర్ గారు అసెంబ్లీలో వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటల మీద మీరు ఎందుకు రెస్పాండ్ గారు? ఒక సమస్యని, ప్రజల కోసం మాట్లాడుతున్నటువంటి సమస్యని మీరు నోట్ చేసుకొని ప్రజలకు మీరు అందించాలి. ఒక్కలన్నా ఒక సమస్య మీద మాట్లాడినటువంటి పరిస్థితి ఉందాడ? నువ్వెట్లా ముఖ్యమంత్రి అవుతావని ఈయన అంటాడు, మీరు ఎట్లా మళ్ళీ అధికారంలో ఉంటాయని చెప్పేసి ప్రతిపక్షం వాళ్ళు, వీళ్ళిద్దరు కొట్లాడుతున్నారు మళ్ళీ బీజేపీ వాళ్ళు. అంటే 3 పార్టీలకు సంబంధించినటువంటి సత్తాలు చూపించుకున్నటువంటి అసెంబ్లీ నాది. ప్రజల సమస్యల కోసం మాట్లాడతారని చెప్పేసి అసెంబ్లీ ఉన్నదా? మీ పంచాయతీలు తీసుకుపోయి అసెంబ్లీలో ప్రజలు పిచ్చోళ్ళని చేస్తున్నారు. వీళ్ళు ఏం లేదు. ఇక్కడ క్లియర్గా తెలంగాణలో ఉన్నటువంటి సమాజాన్ని మొత్తం కూడా పిచ్చోళ్ళని చేసి వీళ్ళు పెట్టుకునే పంచాయతీలు పొద్దున్న లేస్తే ఇక మనకి ఏం పని లేనట్టు ఇక వీళ్ళ పంచాయతీలు ఎన్నుకుంటూ కూర్చోవాలన్న రేంజ్లో వీళ్ళు పంచాయతీలు పెట్టుకుంటారు. పంచాయతీలే అసెంబ్లీలో ఏమైనా జరుగుతుందో అసెంబ్లీలో? ఎందుకు ఈ రాష్ట్ర బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు బడ్జెట్లో ఏ కులాల వాళ్లకు ఎంత వాటా కల్పించాలి, ఏ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి బడ్జెట్ వాళ్ళకి రిలీజ్ చేస్తే వాళ్ళకి కావాల్సినటువంటి కార్పొరేషన్లు వాళ్ళకి రిలీజ్ అయితే వాళ్ళు హ్యాపీగా బతుకుతారన్న విషయం ఎందుకు మాట్లాడతలేరండి? వైద్యం లేక ఎంతోమంది చనిపోతున్నారు. ఒక్కసారి గాంధీ హాస్పిటల్కి దమ్ముంటే ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్షంలో మాట్లాడతారా, ఇప్పుడు ఉన్నటువంటి వీళ్ళు మాట్లాడతారా, అధికారంలో మాట్లాడతారా? ఎవరు మాట్లాడతారో
ఒక్కసారి నిజంగా దమ్ముంటే పరిపాలన చేస్తున్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా వాళ్ళందరూ కూడా నేను ఒక ఛాలెంజ్ మేము చేస్తున్నాం. ప్రజలు అంటున్నారు మిమ్మల్ని ప్రతిరోజు. ఏంది ఆ ఛాలెంజ్ అని అంటే, ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడుతున్నట్టయితే గాంధీ హాస్పిటల్లో ఎందుకు కరెక్ట్ అయిన వైద్యం దొరకలేదు పేదోనికి? ఇది చెప్పే కెపాసిటీ ఉందా ఎవరి దగ్గరనన్నా? ఉంటే చెప్పండి. ఉస్మానియా హాస్పిటల్ పోదాం, ఏ లెవెల్ ట్రీట్మెంట్ జరుగుతుందో ఒకసారి చూద్దాం పారి. గాంధీ హాస్పిటల్ అట్లనే ఉంటుంది, ఉస్మానియా హాస్పిటల్ అట్లనే ఉంటుంది, నిమ్స్ నీలోఫర్ హాస్పిటల్ పోతే అట్లనే ఉంటుంది. ఏం చేస్తున్నారు అంటున్న ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వము? ఈ సమస్యల మీద కొట్లాడరా? ఈ సమస్యల మీద మాట్లాడరా? ఎవరిని పిచ్చోళ్ళని చేస్తారు పొద్దున్న లేస్తే? అంటే వీళ్ళు ఏం చెప్పినా వింటారు, మేము ఏం మాట్లాడినా కరెక్ట్ అని అనుకుంటున్నారు. ఒక్కొక్క ఆయన రేంజ్ రోవర్ కార్లో తిరుగుతున్నారు. పొద్దున మేము వస్తుంటే, ఆఫీస్కి వస్తుంటే ఆడంగా ఎమ్మెల్యే పోతుంటే ఈ ట్రాఫిక్ వాళ్ళందరూ కలిపి పోలీసు వాళ్ళు ట్రాఫిక్ని ఆపుతారు. అంటే ప్రజలు పిచ్చోళ్ళు. మీకు వాళ్ళకు ఓట్లు వేసే యంత్రాంగాలుగా మేము ఉంటాము, ఓట్లు వేసి గెలిపించి వాళ్ళనేం కార్లలో తిప్పుతాము. మేము పిచ్చోళ్ళమై మళ్ళీ వాళ్ళు పోతుంటే మళ్ళీ రోడ్ల మీద నిలబడాలి. ఎవరు చెప్పిరా ఈ రూల్స్ పెట్టిరని? ఎవరు చెప్పారు మీకు? అసలు ప్రజలు పడుతున్న బాధలు చూడాలంటే ఆ ఎమ్మెల్యే ఒక 2 కిలోమీటర్లు ఉన్న ఆ ఏది ట్రాఫిక్లో పోతే అప్పుడు అర్థమవుతుంది ఆయనకి. ఆయన చక్కగా ఉరకాలి అసెంబ్లీలకు. ఎందుకు మరి? అప్పుడు ఏం తెలుస్తుంది? ప్రజల బాధలు ఏం తెలుస్తాయి? సిగ్నల్ ఆపుతారు వాళ్ళు పోలీసు వాళ్ళు. ఎందుకు ఆపుతున్నాను కోసం చేస్తే ఆగవా అని చెప్పి బెదిరిస్తారు. ఏం నడుస్తుంది అసలు నాకు అర్థం కాదు. కానీ ఇంత ఇంత దారుణంగా ఉంటుంది ఏమన్నా? ఏం పాలనేది? ప్రజలు నవ్వుకుంటున్నారు మనల్ని చూసి బయట. అరే ప్రజల సమస్యల మీద మాట్లాడటానికి ఆ రూమ్ ఉన్నది ఎందుకు? అసెంబ్లీ ఉన్నది దేనికి? ఆ సమావేశం దేనికోసం? ప్రజల తరఫున అందరు అసెంబ్లీలో పోలేరు కదా. 119 నియోజకవర్గాల నుంచి వెళ్ళి మిమ్మల్ని గెలిపిస్తే ప్రజలు అందరూ పోయి అసెంబ్లీలో కూర్చోవాలనుకుంటే మరి మీరెందుకండి అలా? ఇప్పుడు ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగబద్ధంగా ఒక నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యే, ఒక ప్రతినిధి అయినా ఆ ప్రతినిధిని ఎన్నుకొని ఆ ప్రజాప్రతినిధిని ప్రజల సమస్యల కోసం కొట్లాడమని లెజిస్లేటివ్ అసెంబ్లీకి పంపిస్తే ఆడబోయి ఒక ఆయన నిద్రపోతాడు, ఒక ఆయన సెటైర్లు వేస్తాడు, ఒక ఆయన అవతలో తిడతాడు, ఆయన యువతలో తిడతాడు. ఇవి తప్ప అసెంబ్లీలో సమస్యల మీద మాట్లాడినటువంటి ఏ నాయకుడని ఉన్నాడా? ఒక్క సమస్య ఎందుకుగా వెలుగుమెట్ల గురించి మాట్లాడతలే? చెప్పండి. ఎందుకు పేదోని ఇండ్లు కూలుస్తున్నారు? ఎందుకు హైదరాబాద్లో ఉన్నటువంటి స్లమ్ ఏరియాలలో పోయి ఎందుకు బుల్డేజర్లు వస్తున్నాయి అని ప్రతిపక్షం వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరా? ఎందుకు మాట్లాడతలేరు మీరు? బుల్డోజర్ పెట్టి కూలుస్తున్నారు కదా. మీరు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనుకుంటే గవర్నమెంట్కి సంబంధించినటువంటి అనేక భూమి ఉన్నది, తీసి చూపించాలన్నా? మరి తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూమి చాలా ఉన్నది. మరి ఆ భూమిలో మీరు డెవలప్మెంట్ చేయాలి కదా. పేదోడు ఉన్న ఇండ్లు కొట్టేసి పేదోని ఇంటి మీదకి బిల్డోజర్ పంపించి అది సాఫ్ చేసి మీరు డెవలప్మెంట్ చేస్తారు, పార్కులు కడతారు. ఎందుకు సార్ ఈ బతుకులు? పేదోళ్ళ బ్రతుకుల మీద ఎందుకు సార్ మీ అరాచకాలు? పేదోళ్ళ మీద ఎందుకు? ఇప్పుడు అవతల ప్రభుత్వం 10 ఏళ్ళు మొత్తం పేదోళ్ళని వాళ్ళు మొత్తం ఈ రాష్ట్రాన్ని ఎట చేసిరంటే అవతల ఇంకోటి దేశాన్ని కూడా నమ్మకుండా చేసిరు. ఇప్పుడు మీరు వచ్చి ఏమన్నా దీన్ని చక్కదిద్దుతారంటే మీరు బలాలు చూసుకునే కాడున్నారంటే ఇక ఏం అభివృద్ధి చెందుతుంది ఈ రాష్ట్రం? ఒక్కసారి చెప్దాం. ఇంత దుర్మార్గం అయితే ఎక్కడ చూడలే. అయితే ఈ అసెంబ్లీలో చర్చ జరుగుతున్నప్పుడు ఒక కండిషన్లు పెట్టాలండి వీళ్ళకి. ప్రజా సమస్యల మీద మాట్లాడుతూ మాత్రమే అసెంబ్లీలో, లేకపోతే బయటికి ఊరని చెప్పేసి బోర్డు పెట్టురు సార్ జర మయగాని. ఆ బోర్డు పెట్టురండి అసెంబ్లీ కాడ. ప్రజా సమస్యల మీద మాట్లాడేటోళ్ళు మాత్రమే ఈ సభలోకి రావాలి. ఒకవేళ ప్రజా సమస్యల మీద మాట్లాడని వాళ్ళు అయితే ఈ సభలోకి రావద్దని చెప్పి పెట్టండి. 100% అడిగే రైట్స్ ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగంలో కల్పించినటువంటి ఓటు వేసినటువంటి పౌరునిగా అడిగే హక్కు ఉన్నది. ప్రజల సమస్యలు కాకుండా మీరు పిచ్చి పిచ్చిగా అలా మాట్లాడితే ప్రజలు వ్యతిరేకిస్తారు. ఒక సందర్భం వస్తుంది, అసెంబ్లీ కాడ మొత్తం రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ అసెంబ్లీ కాడ నిలబడతారు. మీరు ప్రజల గురించి మాట్లాడితేనే అసెంబ్లీలోకి పోరి, ప్రజల గురించి మాట్లాడకపోతే మీరు అసెంబ్లీలోకి పోయి హక్కే మీకు లేదని చెప్పేసి ఏదో ఒక రోజు వస్తుంది. అట్లాంటి రోజులు తెచ్చుకోకూడదు దయచేసి. చాలా ఉన్నాయి. ఒక్కొక్క నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఎన్నో ఉన్నాయి. వాళ్ళు చేసేటటువంటి మామూలుగా లేవు.
ఎంత దోసుకుంటున్నారు, ఎంత దోసుకొని దాచుకుంటున్నారు. మళ్ళీ వచ్చే 5 ఏళ్లలో ఖచ్చితంగా నేనే ఎమ్మెల్యే గెలవాలన్నంత రేంజ్లో మీరు చేస్తున్నటువంటి పనులు 1, 2 కాదు, ఆ రేంజ్లు ఉన్నాయి. మీ వ్యక్తిగత విషయాలు, మీరు అంత మంచి పవిత్రమైనటువంటి అసెంబ్లీ, రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మంది ప్రజలకు సంబంధించినటువంటి తీర్పులు ఇచ్చేటటువంటి అసెంబ్లీ, మరి అట్లాంటి అసెంబ్లీలో మీరు మాట్లాడే మాటలకు, మీరు చేసే చేతలకు ఏమన్నా అర్థం పర్థం ఉందా ఏమన్నా కనీసం అని సమాజం అడుగుతుంది. దానికి సమాధానం చెప్పురు. మరి ఎవరు చెప్తారు? తెలంగాణలో ఉన్నటువంటి రాష్ట్ర ప్రజలు అడుగుతారు, దానికి సమాధానం చెప్పురి. ఉత్తనే పోయి నెలనాడు జీతం తీసుకొని ప్రజలు కట్టేటటువంటి ప్రతి పన్ను నుంచి వెళ్ళి ఒక్కొక్క రూపాయి ఇస్తున్నటువంటి పరిస్థితి. ప్రజలు ఇస్తున్నారు మీకు జీతాలు. ప్రభుత్వంలో ఉన్నటువంటి, ప్రభుత్వం నడిపేటోళ్లకు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రతిపక్ష నేతలకు, అందరికీ ప్రజలు ఇస్తున్నటువంటి పైసలు ఇవి. ఈ పైసలు తీసుకొని మీరు విలాసవంతమైనటువంటి జీవితాలు గడుపుకుంటా ఇక మా ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నటువంటి పరిస్థితి. అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చ మీద ఈ వీడియో చూస్తున్న వాళ్ళు 100% కామెంట్ చేయండి. మరి అసెంబ్లీలో ఇట్లనే జరుపుతారా? అసలు అసెంబ్లీ ఇట్లా జరగాలనా? ఒకరి మీద వాళ్ళు పంచాయి పెట్టుకుంటారా? మరి ఏంది అసలు? ఎటుపోతుంది సమాజం? ఏం నేర్పిస్తారా మీరు? మిమ్మల్ని చూసి ఇంకోటి ఏం నేర్చుకోవాలా? అసెంబ్లీలో అరే ఎమ్మెల్యే అంటే ఇట్లా మాట్లాడాలనా, అరే మంత్రి అయితే ఇట్లా మాట్లాడాలనా అనేది ఉండాలనా? గిల్లేంద్రపై గిట్లా కొట్టుకుంటారు, గిట్లా మాట్లాడుతారు అనే రేంజ్లో ఉన్నది ఆడ. నెక్స్ట్ వచ్చే జనరేషను రాజకీయంగా స్ఫూర్తిని మిమ్మల్ని ఎట్లా తీసుకోవాలా? మిమ్మల్ని చూసి ఇంకెట్లా ఎక్కువ పంచాయి పెట్టుకోవాలనుకోవాలనా? మీ లాంగ్వేజ్ని చూసి ఇంకెట్లా మాట్లాడాలి నేను అని చెప్పేసి అనుకోవాలనా? మరి అట్లనే ఉంది. మీ తీరు మొత్తం చూస్తే కూడా పరిశీలిస్తే, క్లియర్గా పరిశీలిస్తే మీ వైఖరి, మీ తీరు, మీ వ్యవహారం, మీ కథ మొత్తం కూడా క్లియర్ కట్గా కనబడుతుంది, కొట్టినట్టే కనబడుతుందట. ఇది ఎటు అక్కర రాని ముచ్చట్లు ఇవన్నీ కూడా. సో మళ్ళీ చెప్తున్నాం, ప్రజా సమస్యల మీద మాట్లాడితేనే అసెంబ్లీలోకి రండి. ప్రజల గురించి మాట్లాడకపోతే, మీ వ్యక్తిగత విషయాలు మాట్లాడాలనుకుంటే మీరు మీటింగ్ పెట్టుకొని మాట్లాడారు బయట. అది ప్రజలకు సంబంధించినటువంటి హౌస్. అది ప్రజా సమస్యల మీద రాష్ట్రంలో ఉన్నటువంటి 4 కోట్ల మందికి జవాబుదారీ ఆ అసెంబ్లీ. అల్ల మీరు ప్రజలకు సమస్యల మీద మాట్లాడితేనే రారి, లేకపోతే మీరు ఇంటికాడ ఉండరు, లేకపోతే మీరు మీ ఎమ్మెల్యే పదవులకు మీరు రాజీనామాలు చేయరు. అంతేగాని ఆడికొచ్చి మేము ఇష్టం వచ్చినట్టు మాట్లాడతామంటే ప్రజలు చూసుకుంటూ కూర్చొని మీరు ఇక మిమ్మల్ని చూసి భజన చేసే పరిస్థితి లేదు ఇక్కడ. తప్పకుండా మరి ఈ వీడియో చూస్తున్న వాళ్ళు తప్పకుండా స్పందించండి, వీడియో మీద కామెంట్ చేయండి. మరి అసెంబ్లీలో జరుగుతున్నటువంటి చర్చల మీద, మరి సమస్యల గురించి మాట్లాడుతారా, వాళ్ళ వ్యక్తిగతం మాట్లాడుతారా, అనేక అంశాల మీద మాట్లాడినా. సో తప్పకుండా అందరూ చూసి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. ఈ విషయంలో ఎవరు కూడా కాంప్రమైజ్ కావద్దు, మనం ప్రశ్నించాలి. చూస్తూనే ఉండండి ప్రజావాహిని.